వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. నేను క్రిస్టియన్లను కానీ జీసస్ని కానీ ఏమీ అనలేదు. జస్ట్ అమాయక జనాల్ని మోసం చేస్తున్న కొంతమంది ఫేక్ పాస్టర్స్ మాత్రమే అనడం జరిగింది. ప్రజలకు లేనిది ఉన్నట్టు చూపించే కొంతమంది ఫేక్ పాస్టర్స్ మాత్రమే ఈ వీడియోలో అనడం జరిగింది. నిజమైన క్రిస్టియన్స్ కి ఈ వీడియో ఎక్కడా బాధ కలిగించదు. మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి. నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. అయ్యగారు ప్రేయర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. అయ్య బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. తన సమస్యను ఇట్లా రాసుకుని HIV అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసి నేను చేతులుంచి ప్రార్థన చేశాను. నీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి అన్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. మన చెయ్యిని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. అవునవును, HIV ఆవిడ తీసేసి నీకు పంపించాడంట. నువ్వు రిపోర్ట్ తీయించుకో, నీకు వచ్చిందేమో. లేకపోతే ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. రాను అనే ముచ్చట లేదు ఇక్కడ పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు. ఇదేం కర్మరా దేవుడా. ఏం చేస్తున్నావు ఈ అమ్మాయిలో? పెట్టా ఏం బలహీనత? పెళ్లి కాకుండా చేశా. ఇంకా వాళ్ళ మేనమామ తీసుకెళ్లిపోయా. అయన్నొద్దు, పాయింట్కి రా. అమ్మ రాకపోతుంది, నేను అమ్మటొస్తున్నా. చదువులో ముందుట్లా ఉద్యోగం చేసా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ అమ్మాయి తీసుకెళ్తా. ఎక్కడికి? నా దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను చనిపోయా. ఎక్కడ చనిపోయావు? మా ఇంట్లో ముందు దాగి చనిపోయా నేను. నీ పేరేంటి? నా పేరు మానిత. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రెడీగా ఉండండి రా. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు. గట్టిగా చెప్పలు కొట్టాలా? ఏంటి మమ్మీ ఎవడీడు? దెయ్యము ఇక్కడ నిలబడటానికి అవకాశము దేవుడివ్వడు. చెప్పలు కొట్టాలా? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. రే ఏంట్రా అది? ఏదో వరద బాధితులు పులిహోర పొట్ల కోసం వచ్చినట్టు నన్ను కింద పడే అన్నట్టు వస్తున్నారు. చిచ్చి, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఎప్పటి నుంచి నడవలే? చాలా రోజుల నుండి. ఎవరు తెచ్చారు నిన్ను? మా అమ్మ మా నాన్న తీసుకొచ్చారు. నేను మోసుకుంటూ తెచ్చారా? తీసుకొచ్చారు. మోసుకుంటూ తెచ్చినా? మోసుకుంటూ తీసుకొచ్చి. చప్పట్లు కొట్టాలి. చేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఈ కర్ర లేకపోతే నడవవా? నడవను. ఏడికెళ్ళొచ్చు బంగారం నువ్వు? నా తండ్రి నన్ను బాగు చేస్తాడేమో ఆశపడి వచ్చిన. ఇప్పుడు కర్ర లేకపోతే నడవవా? నడవను అయ్యో, నడవను. చేతులు కూడా లేవాయి, చెవులు రావు. అత్తా ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. సత్యరెడ్డి
నరికేయాలి నా కొడుకుల్ని, నరికేయాలి ఎక్కడ నా కొడుకులు. ఇదెందుకు మళ్ళా? అద్భుతం, మహా అద్భుతం. ఒక డాక్టర్ గా నా వల్ల కాని పని నాన్నగారు వల్ల అయిందమ్మా. నాన్న అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా, అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కొట్టు కొట్టు గట్టిగా చెప్పండి యేసునామములో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆమేన్. యేసునామములో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఎందుకు? ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా, ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు కూడా దీవించబడాలా. సూచక్రియలు జరుగునుగా. అరటికాయలు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు కూడా దీవించబడాలా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మరి లేకపోతే అట్టిపల్లులు పిల్లలు పుట్టడం ఏంట్రా? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా, అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. చెత్త మనుషులు, చెత్త బతుకులు తయారై. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది, అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలకలు బొద్దింకలు వచ్చాయి, ఎలకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి, అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ఎలకలు తిరిగినప్పుడు బెడ్ మీద కూడా తిరిగామా? బెడ్ మీద కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది? ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలకలు అంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. అవన్నీ ఆగిపోయినాయి. వావ్, చూసారండి, ఎలుకలు కనుక వస్తే నిద్ర వాటి మీద పాకుతా ఉంటాయి. ఎస్ బొద్దింకలు, ఎస్ ఇవన్నీ ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని ఎస్ విశ్వాసంతో అనుకుంది. ఎస్ అలాంటి కానీ వాడింది. ఎస్ ప్రార్థన చేయించుకోగానే ఎస్ అప్పటి నుంచి కూడా ఎస్ ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. సరిపోయిందిరా బాబు. ఎలుకలు పోవడానికి, అట్టిపళ్ళు తింటే పిల్లలు పుట్టడానికి, చీపురు కట్టి ఎలా పట్టుకోవాలో చెప్పడానికి ప్రభు ఉన్నాడు అంటున్నారు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. చెప్పేదే సొల్లు, అదన్నా నమ్మేలా చెప్పండ్రా. మాకు అన్ని తెలివితేటలుంటే ఎక్కడ ఎందుకుంటాం బాసు. ఏంట్రా అది? అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి, అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.